రెండు రాజుల గ్రంథం 20 అధ్యాయం 21 వచనం. రెండు రాజుల గ్రంథం 20 అధ్యాయం 21 వచనం. యూదా రాజైన హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజా ఆయను. దేవుని పరిశుద్ధ మందిరంలో మనమున్నాం. మనం ఆశించిన మేరకు దేవుడు యూదా రాజ్యంలో పరిపాలించిన రాజుల గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఆ సత్యాలను క్రమేణా దేవుడు తీసుకొస్తున్నాడు. ఇందులో మన గొప్పేమి లేదు, అంతా దేవుని కృపయే. దైవ గ్రంథంలోని సత్యమైన వాక్య భాగాలను మనం వినుచున్నప్పుడు ఎన్ని మార్లు విన్నా ఆ మాటలు కొత్తగా ఉంటాయి. గమనించండి, గ్రంథాన్ని ధ్యానించేవారు ఆలోచన చేయండి. గ్రంథములో ఉన్న విషయాలను మనం వినేటప్పుడు విన్న వాక్యాలే మనకు కొత్తగా కనపడతాయి కదా. విన్న వాక్యాలే మనకు కొత్తగా కనపడతాయి. కాబట్టి వాక్యాలను మనం శ్రద్ధగా విన్నాం. వరుస క్రమంలో మరి ఎన్నో రాజు? 13వ రాజు. 13వ రాజు, 12వ రాజు మరి హిజ్కియా. ఆ వర్తమానమును మనం విన్నాం రెండు భాగాలుగా. మరి ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి మనస్సేని గురించి మనము దేవుని ద్వారా తెలుసుకోబోతున్నాం. గమనించండి ప్రియులారా, మనస్సే అంటే మరచిపోనట్లు చేయవాడనే అర్థం వస్తుంది. ఈ మనస్సే తండ్రి హిజ్కియా, తల్లి హెప్సిబా, గోత్రం యూదా, రాజుగా ప్రారంభం 12వ ఏట. మరి రాజుగా పరిపాలించినది గతంలో విన్నాం మనం. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు. యూదా రాజ్యాన్ని పరిపాలించిన వారిలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వారు లేరు. కానీ ఈ యొక్క మనస్సే పరిపాలన చేశాడు. ఆ పరిపాలనలో లోపాలు, ఆ పరిపాలనలో ఏమి చేయాలనుకుంటే అవి చేయక దారి తొలగిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాక్యంలోకి మనం వెళితే ఈయన 67 సంవత్సరాలు జీవించినట్టుగా మనం ఆలోచన చేస్తాం. పుస్తకాలు ఉన్నవారు రాసుకుంటే మంచిది. ఈ యూదారాజులు అందరిలో ఎక్కువ ఏళ్ళు పరిపాలించిన వాడు మనస్సే. దాని పక్కలో ఆయనకు ఒక బిరుదుంది. ఏముంది? ఆ పేరు పక్కలో ఒక బిరుదుంది. ఏ బిరుదు? చెడ్డవాడు. ఏం బిరుదుంది? చెడ్డవాడు అని బిరుదుంది. ప్రియులారా, దైవ గ్రంథములో ఉన్నట్టుగానే రాశారు. లేని వాటిని రాయలేదు, ఉన్న వాటినే రాశారు. మనం అసలు ఆలోచన చేస్తే ఈ మనస్సే తండ్రి అనే హిజ్కియా హిజ్కియా రాజు పరిపాలన అయిపోయింది. ఆయన చివరి దశలో ఆయన అయిపోయిన తర్వాత ఆ రాజ్యం ఎలా ఉంది? హిజ్కియా వదిలిన తర్వాత ఆ రాజ్యం ఎలా ఉంది? ఆ రాజ్యం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏమి తన కుమారుని మనస్సేకి ఏమి ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఆ పరిపాలన చక్కటి పరిపాలన చేసుకునే దానికి అన్ని వసతులను ఆ తండ్రి అయిన హిజ్కియా కలుగజేశాడు మనస్సేకి. ఆయన దానిని సద్వినియోగం చేసుకోలేదని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం.
యూదారాజు అందరిలో ఎక్కువ ఏళ్ళు పరిపాలించినాడు, చెడ్డవాడైన. మనస్సే తండ్రి అయిన హిజ్కియా యెరూషలేమును, అక్కడి పరిపాలనను, అక్కడ జరగవలసిన దైవ కార్యాలను, ఆ పరిపాలనా విధులను, అక్కడ జరగనై ఉన్న కార్యాలను, వాటిని జరిగించు వారిని అనగా లేవీయులను, యాజకులను ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినదని నిబంధనల ప్రకారం హిజ్కియా తాను చేయుట నిర్ణయించుకున్న సర్వ ప్రయత్నములను ఎందును వృద్ధి చేసి ఉండి యూదా పట్టణము ప్రజలు భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన గలవారై ఇతరులతో భయం లేకుండా నెమ్మది కలిగి జీవించుచు మంచి పరిపాలనలో ఉన్న యెరూషలేమును, ఇంత ఉన్నతమైన యెరూషలేం పట్టణాన్ని, ఇంత భయభక్తులతో ఉన్న పట్టణాన్ని, అంత పరిపాలన, అంత దైవత్వం, అంత దేవుడు అనే పట్టణాన్ని, దేవుడు కోరుకున్న పట్టణాన్ని మంచి పరిపాలన చేసుకునే విధానానికి అన్ని సమకూర్చిన వాడుగా ఉన్నాడు తండ్రి. తండ్రి ఆస్తి ఏమిచ్చాడు? మంచి పరిపాలన చేసేదానికి అన్ని వసతులను అన్నిటిని కలుగజేసి కుమారుని చేతిలో పెట్టాడు. మరి కుమారుడు అంతకంతకు వర్ధల చేసుకోవాలి కదా? లేదు. ఎందువల్ల లేదంటే ఆయన చెడ్డవాడుగా ఉన్నాడు. తండ్రి అయితే సమస్తాన్ని సమకూర్చిపెట్టాడు, కానీ ఏ భయం లేకుండా, భయభీతులు లేకుండా పరిపాలన చేసే విధానాన్ని అన్నిటినీ సమకూర్చాడు, కానీ పరిపాలన సరిగా లేనట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఈయన రాజుగా వెళ్ళబోతున్నాడు. మనస్సే యూదా రాజుగా వెళ్ళబోతున్నాడు. క్రీస్తు ముందు 698 సంవత్సరంలో ఈయన సింహాసనం ఎక్కినట్టుగా దైవ గ్రంథంలో మనం చూడగలం. క్రీస్తు పూర్వం 698 సంవత్సరంలో ఈ మనస్సే రాజు సింహాసనము అధిష్ఠించినట్టుగా దైవ గ్రంథంలో మనం చూడగలం ప్రియులారా. గమనించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయములో 1-2 వచనాలను మనం ఆలోచన చేస్తే, యూదా రాజైన మనస్సే ఆరంభించినప్పుడు 12 సంవత్సరములు గలవాడని మనం ఆలోచన చేస్తున్నాం. పరిపాలన చేసేప్పుడు ఆయన వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. యూదా రాజైన మనస్సే తన తండ్రి అయిన హిజ్కియాను అనుసరించక, తన తాత అయిన యూదారాజు అహాజు జరిగించిన విధముగా జరిగించి దేవునికి యూదా ప్రజలకు వ్యతిరేక్తముగా జరిగిస్తున్నాడు. దైవ కార్యాలు చేయుటలేదు. అక్కడ ఉన్నటువంటి యాజకులతో కానీ సంప్రదించుటలేదు. అక్కడున్న వారి పెద్దవారితో సంప్రదించటలేడు. గతాన్ని ఏం జరగాలి, ఏం చేయాలనే ఆ యొక్క ఆలోచనే ఆయనకు మనస్సేకి పట్టించుకోలేదు. ఆ విధంగా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో ఈ రాజులు ఏం చేస్తారంటే 17వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలలో ఆ దేవుని పట్ల అనుకువగా న్యాయం తప్పకుండా పరిపాలించాలంటే దేవుని వాక్కును అనుసరించడము ఒకటే మార్గం. దేవుని వాక్కును అనుసరించడం ఒకటే మార్గం. అది ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయం 18, 20 వచనాల్లో దాగి ఉన్న సత్యం. ఆనాడు వారికి, ఈనాడు మనకు కూడా ఈ వాక్య భాగము మనకు కూడా తెలియచేస్తుంది ప్రియులారా. దేవుని పట్ల అనుకోవగాను న్యాయం తప్పకుండా పరిపాలించాలంటే ఆ దేవుని వాక్కును అనుసరించడం ఒకటే మార్గమని మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం? ఇంత భాగ్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు అని ఆలోచన చేస్తే, విశ్వసించిన మనములను దేవాది దేవుడు ఈ ఆయన గొప్ప పాద సన్నిధికి, పరిశుద్ధ స్థలానికి నడిపించే భాగ్యం మనకిచ్చాడు. ఇది అందరికీ దొరికే భాగ్యము కాదు. ఈ భాగ్యము ఎవరికంటే వాళ్ళకు దొరికేది కాదు ప్రియులారా. ఎంత గొప్ప వాళ్ళైనా కూడా ఈ పరిశుద్ధ దేవునికి సన్నిధికి రావాలంటే మరి చాలామంది, నాకు తెలిసినంతలో కొంతమంది భయపడతారు. మేము విన్నాం, చూసాం.
దేవుని సన్నిధికి రావాలంటే భయం. ఎందుకు ఎందుకు దైవ గ్రంథములోని సత్యాలను, సత్యమైన దేవుని సన్నిధికి రావాలంటే భయం. సత్యమైన దేవుడు అని ఆ వాక్య భాగాలలో మనం ఆలోచన చేస్తాం ప్రియులారా. ఇక్కడ ఏమిటి ఆ మార్గం అని మనం ఆలోచన చేస్తే, మొదటగా రాజుగా అభిషేకింపబడిన మనస్సే తన విధిని మరచాడు. ఆ విధిని మరచాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా చేయాలి రాజ్య పరిపాలన అనేది మరచాడు. తన గర్వ హృదయంతో ఆలోచన చేస్తున్నాడు కనుక ఆయన దేవుని కార్యాలను చెవిన పెట్టినవాడు కాదు, విన్నవాడు కాదు, మనసున పెట్టినవాడు కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ గొప్పవారితో, యాజకులతోనేమి, లేవీయులతో జరిగే వారితోనేమి, పెద్దలతోనేమి సంప్రదించిన వాడు కాదు. రాజనగర్లో లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూడలేదు. అక్కడ ఉన్న ధర్మశాస్త్రములకు ఒక ప్రతినిధి అనుసరించుటకు కలిగి ఉండలేదు. పరిపాలన దేవునికి ఇష్టపూర్వకంగా జరగవలన మోసే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును అనునిత్యము ఆ కట్టడను అనుసరిస్తూ ఉండాలని వ్రాయబడినది, కానీ మనస్సే అలా ప్రవర్తించలేదు. ఇవన్నీ మొదటిగా మనము ఆలోచన చేస్తున్నామంటే ఆయన యొక్క సర్టిఫికెట్లు, ఆయన యొక్క యోగ్యతలు మనము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే చెడ్డవాడు కదా, మంచివాని గురించి అయితే కానీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ చెడ్డవాడైన ఆయనకు బిరుదుంది కాబట్టి ఇవన్నీ మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. మనం ఆలోచన చేసినట్టయితే తన తండ్రి ఇక్కడ ప్రవర్తించలేదంటున్నాడు. తన తండ్రి హిజ్కియా ధర్మశాస్త్రం బట్టి ఆ విధులను చక్కగా జరిగించాడు అంటున్నాడు. ఆయన ప్రభుత్వంలో ఆయన పరిపాలన చేసేటప్పుడు చేయాల్సిన పనులు రాజైన హిజ్కియా జరిగించాడు, కానీ జరిగించలేదు. ఆయన జరిగించాడు, తండ్రి అయితే జరిగించాడు, కుమారుడైతే జరిగించలేదు. అదే అంటాడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయంలో 20-21 వచనాల్లో, మరి యెహోవా దృష్టికి అనుకూలముగాను రాజైన హిజ్కియా అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను దేవుని కార్యాలు జరిపిస్తూ తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందును, ధర్మశాస్త్ర విషయమందును, ధర్మమంతటి విషయమందును తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను అని తండ్రి బిరుదు. ఈ బిరుదు కుమారునికి లేదు. ఈ బిరుదు కుమారునికి లేదు. మరి ఉంటే కదా వచ్చేది. ఇప్పుడు కూడా లోక సంబంధంగా లోకంలో వాళ్ళ తండ్రి ఎంత మంచోడయ్యా, ఎందుకయ్యా ఇట్లా కొడుకు పుట్టినాడు అంటారు కదా. ఎప్పుడంటారు దారి తొలగిన కుమారునిగా ఉన్నప్పుడు ఆ మాట అంటారు. అంతే కదా, దారి తొలగిన కుమారుడిగా ఉన్నప్పుడు ఆ మాట, ఆ బిరుదు వాళ్ళకు కలుగుతుంది ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లని చూస్తున్నాం. మరి ఈ సంగతులను పెద్దల ద్వారా తెలియజేయబడినను రాజైన మనస్సే వాటిని, ధర్మశాస్త్రం యొక్క విధులను ప్రక్కకు నెట్టివేసిన వాడుగా ఉన్నాడు. ఎన్ని తెలియకుండా ఏం పోవు, తెలిసినట్టే. ఈ తండ్రి ఇలా ఉన్నాడు, ఇలా చేశాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని కార్యాలు జరిగించాడు, దేవుని ద్వారా దేవుని క్రియలను జరిగిస్తూ ప్రజలను పరిపాలన చేస్తూ వచ్చాడు. అది ఆయనకేం తెలియకుండా ఏం పోలేదు. తెలిసినప్పటికీ కూడా వాటి విషయాలను ఆయన పక్కన పెట్టేశాడు. వాటి విషయాలను ఆయన పక్కన పెట్టిన వాడుగా దైవ గ్రంథంలో మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. మనస్సే వాటిని, ఆ ధర్మశాస్త్రం యొక్క విధులను ప్రక్కకు వేశాడుగా ఉన్నాడు. ఆ యూదా రాజైన మనస్సే దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి కానీ, ఈ గొప్ప ఆధిక్యతను బట్టి కానీ దేవుని స్తుతించలేదు. రాజుగా చేశాడు, దేవుడు రాజుగా చేశాడు, సింహాసనాన్ని ఇచ్చాడు, పరిపాలన ఇచ్చాడు, గొప్పవానికి చేశాడు, సింహాసనం ఇచ్చాడు,
సింహాసనం మీద ఆసీనుడిగా చేశాడు, కానీ ఆయన వాటిని లెక్క చేయలేదు. ఆ యోగ్యత ఆ దేవుని చేసిన దానికి స్తుతించలేదు అని చూస్తున్నాం. స్తుతించని మనస్సే ఎంత ఆయన క్రియలు ఆయన ఎంత దూరం తీసుకొని పోతున్నాయో స్టెప్ బై స్టెప్గా మనం ఆలోచన చేస్తున్నాం. ఎలా ఆయన ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఆలోచన చేస్తున్నాడు అనే విషయాలను మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. అక్కడ ఉన్న అనగా రాజ్యాన్ని నడిపించే నాయకులతో కానీ, యాజకులతో కానీ, లేవీలతో కానీ, యెరూషలేము ప్రజలతో కానీ సంప్రదించలేదు అంటున్నారు. వాస్తవమే. రాజైన తర్వాత ఆయన చేయాల్సిన కార్యాలు మొదటగా ఏమి చేయాలి, ఎలా ఈ కార్యాన్ని జరిగించాలనే ఆలోచన ఆయనకు లేదు. కానీ ఆ దుష్ట కార్యాల మీదనే ఆశ పెట్టుకునేవాడుగా ఉన్నాడు. దుష్ట కార్యాల మీదనే ఆశ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. యెరూషలేము పట్టణంలో దేవుని కార్యాల పట్ల కానీ, ప్రజల పరిపాలన పట్ల కానీ, యెరూషలేము పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, పరిపాలన విధానమును గురించి ఆలోచన ఏమాత్రము చేయని వాడుగా ఉన్నాడు రాజైన మనష్షే. ఎన్ని బిరుదులు వస్తున్నాయో చూడండి. ఒకటొకటి ఆలోచన చేసుకుంటా పోతుంటే అని ఎన్ని బిరుదుల్లో మనకు అర్థమవుతున్నాయి. ఆ బిరుదులన్నీ సంపాదించుకుంటున్నాడు రాజైన మనష్షే. ఆ బిరుదులన్నీ సంపాదించుకుంటున్నాడు రాజైన మనష్షే. తన తండ్రి అయిన హిజ్కియా చేసిన గొప్ప కార్యాల మీద దృష్టి ఉంచక తన తాతైన ఆహాజు జరిగించిన దుష్ట కార్యాలనే జరిగిస్తున్నాడు రాజైన మనష్షే. ఆ దుష్ట కార్యాలను జరిగిస్తున్నాడు అని చూస్తున్నాం. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు. సామెతల గ్రంథం 3:35లో ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఒక మాట చెప్తాడు చూడండి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు అంటాడు. ఏమన్నాడు? జ్ఞానులు ఘనత స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు అంటున్నాడు. అంటే ఘనతకెక్కని వారుగా ఉన్నారు. ఘనతకెక్కని స్థితి అంటే ఈ స్థితే. ఘనతకెక్కని స్థితి అంటే ఇటువంటిదే. ఘనతకెక్కాలంటే ఏముండాలా? మంచి కార్యాలు చేసిన వారే ఘనత నొందుతారు, ఘనతకు అర్హులుగా ఉంటారు. మరి ఘనతను గురించి మనం చూసినామంటే ఆ 2 రాజుల గ్రంథంలో 18:5 చూడండి. 2 రాజుల గ్రంథం 18:5లో మనం చూసినట్టే హిజ్కియాను గురించి ఆయన గొప్ప కార్యాలను బట్టి అతని తర్వాత తనకు ఇచ్చిన యూదా రాజులలోను, అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడంట. ఎంత ఘనత చూడండి రాజైన హిజ్కియా ఎంత ఘనత పొందాడో చూడండి. అటువంటి వారు లేరని తండ్రికి బిరుదుంది. ఎందుకు? ఆ తండ్రి చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి ఆయనకు ఆ బిరుదు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఘనత నొందిన వాడు హిజ్కియా అని మనం ఆలోచన చేస్తున్నాం. 2 దినవృత్తాంతగ్రంథం 33:2 నుంచి మనం ఆలోచన చేస్తే యూదా రాజైన మనష్షే పరిపాలన గమనించండి. దేవుని వాక్యం. మనష్షే దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడునత నడిచెను అని చెప్తున్నాం. దేవుని చేత వెళ్ళగొట్టబడిన జనంతో ఆయన సంగత్యం ఎవరితో చేస్తున్నాడు? దేవుడే వెళ్ళగొట్టిన వారితో సాంగత్యం చేస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు, అనుసరిస్తున్నాడు, వారితోనే సంప్రదిస్తున్నాడు. అయితే అది మంచి కార్యాలకు కాదు, కానీ ఆయన హేయక్రియలు జరిగించే దానికి విషయంలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. ప్రియులారా, మనము ఆలోచన చేస్తే ఆయన అనుసరించి యెహోవా దృష్టికి చెడునత నడిచానని చూస్తాం. తన తండ్రి జరిగించిన దేవుని కార్యాలలో అంటే ఆయన
ఆ చేసిన గొప్ప కార్యాలలో అంటే మందిరంలో కానీ యెరూషలేము పట్టణంలో కానీ ఆయన చేసినటువంటి గొప్ప పనిలో, దేవుని పనిలో ఆ కార్యాలు ఒకటి కూడా ఉండనీయక దేవుడు కోరుకున్న పట్టణమంతా విగ్రహారాధనతోనూ మందిరమందు చెక్కుడు విగ్రహములతో నిలిపెను. దేవుడైన యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రములో ఉన్న దానికి విరోధముగా ప్రవర్తిస్తూ అని చెప్తున్నాం. రాజుల పరిపాలనలో ధర్మశాస్త్రం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ పరిపాలించే వారితో దైవ గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలు ఏమని చెప్తారంటే, ఒక ప్రతినిధిని పరిపాలన చేసేటప్పుడు ఉంచుకోవాలా. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఉంచుకున్నప్పుడు ఏదైనా పరిష్కారాలు చేసేటప్పుడు రాజు కానీ అక్కడున్న వారు పెద్ద యాజకులు కానీ ఆ ధ్వనిని బట్టి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పని మనము చేయవచ్చా లేదా అనే వాటిని ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగే దానికోసం ధర్మశాస్త్ర గ్రంథం ఉండాలి. అది ఆయన తీసివేసిన వాడుగా ఉన్నాడు, దాన్ని తోసివేసిన వాడుగా ఉన్నాడు మనస్సే. ఇక్కడ మనం చూసినట్టయితే విగ్రహారాధన ఇక్కడ కోరుకున్న పట్ల పట్టణమంతా విగ్రహారాధనతోనూ మందిరమందు చెక్కుడు విగ్రహంతో నిలిపెను. దేవుడైన యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రము దానికి విరోధముగా ప్రవర్తిస్తూ అంటున్నాడు. 9వ వచనం గమనించండి. 9వ వచనం అదే 33వ అధ్యాయంలో 9వ వచనం. రాజైన మనస్సే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై యెరూషలేములో వారు అన్యజనుల కంటే మరింత అక్రమంగా ప్రవర్తించినట్టు చేయుటకు కారకుడైనాడు మనస్సే. రాజుగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు. మరి ఆయనే అలాంటి కార్యాలు చేసేటప్పుడు, దుష్కార్యాలు, హేయకార్యాలు చేసేటప్పుడు ఆ ప్రజలు ఎలా ఉన్నారండి? వాళ్ళు కూడా మోసపోయారు. భక్తి పరులే, దేవుని కార్యాలను ఇష్టపడేవారే, దేవుని కార్యాలు జరిగించేవారే, దేవుని వైపు చూసేవారే. మరి రాజు అలా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచనలు వచ్చాయి. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వారిని అన్యుల కంటే మరింత అక్రమంగా ప్రవర్తించినట్టు చేశాడు. దానిని బట్టి అక్రమం ఎక్కువైపోయింది యెరూషలేము పట్టణంలో. దేవుని మాట కానీ, దేవుని క్రియలు కానీ, దేవుని యొక్క భయభక్తులు కానీ కనబడలేదు యెరూషలేము పట్టణం. దేవుడు కోరుకున్న పట్టణంలో ఈ మనస్సే యొక్క రాజ పరిపాలనలో భయభక్తులు లేని వారుగా ఉన్నారు. వారిని కూడా ఆయన చేసే కార్యాల వల్ల మోసపోయినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, అక్రమంగా ప్రవర్తించినట్టు చేయుటకు కారకుడైన మనస్సే. రాజు అలా ఉన్నప్పుడు అక్కడ ఉండేవారు ఎలా ఉంటారండి? ఆయన ఒకటి చేస్తే వీళ్ళు 4 చేస్తారు కదా, చేస్తారు కదా. కాబట్టి భయభక్తులతో నడిపించేవాడు ఉండాలి. నడిపించేవాడు ఎలా ఉండాలా? భయభక్తులు కలిగిన వాడుగా ఉండాలి. మార్గం సరైనదిగా ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా చక్కగా నడిచేవాడు ఉండాలి. అలాంటి స్థితిలో కనపలేదు రాజైన మనస్సే. అలా కనపడటలేదు. యెరూషలేము పట్టణం అంతా గగ్గోలుగా ఉంది. యెరూషలేము పట్టణం గగ్గోలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి దేవుని మాటలు. దేవుని కార్యాలు జరగకుండా ఆగిపోవటకు కారకుడైన వాడు ఆగా ఉన్నాడు మనస్సే అని చెప్పి దైవ గ్రంథంలో ఆయనకు ఇంకొక బిరుదు వచ్చింది కదా. ఇంకొక బిరుదు వచ్చింది. యూదారాజైన మనస్సే పరిపాలనలో ఏమి జరుగుతుంది అని గమనించినట్లయితే, మనస్సే యూదారాజులందరికీ చెడ్డవాడుగా, బహుశా ఇప్పటి వరకు యూదాను పరిపాలించిన అతి నీచుడైన వారిలో ఒకడు. అతి నీచుడైన వారిలో ఈయన కూడా చేర్చబడ్డాడు రాజైన మనస్సే అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ నీచులైన వారిలో ఒకడు అని చూస్తున్నాం. అత్యంత క్రూరుడు, ఏమాత్రం జాలి కరుణ లేనివాడుగా ఉన్నాడు. ఈయన
హృదయము నిండా అవే ఉన్నప్పుడు ఏమొస్తాయండి? మనం దైవ గ్రంథములో అక్కడక్కడ చూస్తాం. రోమపత్రికల పౌలు అంటాడు కదండి, మొదటి అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎన్ని కావాల్సిన అన్ని ఉన్నాయి కదా. కొరింథీ పత్రికలు ఉన్నాయి. ఎలా ఉండాలో, మనం ఏం జీవించాలి, ఏమి ఉండకూడదు అన్నీ దైవ గ్రంథంలో మన నిమిత్తమే గ్రంథస్థం చేయబడినది ఆ కార్యాలన్నీ. ప్రియులారా, గమనించినట్టయితే మనము చూస్తున్నాం, లేనివాడు ఉన్నాడు. దేవుడైన యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడిచి దేవునికి కోపం పుట్టించెను అని చూస్తున్నాం. దేవునికి కోపము పుట్టించెను అని చూస్తున్నాం. దేవునికి కోపం పుట్టించానంటే ఆ దయామయునికి, దయగల దేవునికే కోపం అంటే ఆలోచించేది. అంత గొప్ప దేవునికే కోపం పుట్టించానంటే మరి ఎంత ఆయన దృష్టిలో ఈయన ఎంత గొప్పవాడుగా ఉన్నాడో ఆలోచన చేస్తాం ప్రియులారా. అక్కడ రాసినాడు, దైవ గ్రంథంలో రాసిన మాట ఏమన్నాడు? దేవుడైన యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడిచి దేవునికి కోపం పుట్టించెను అంటాడు. 10వ వచనం గమనించండి. కృపగల యెహోవా తన ప్రవక్తలను పంపించాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనస్సేను గురించి దేవాది దేవుడు కరుణామయుడే, ఆయన కనికరం గలవాడే. ఆయన తలుసుకుంటే ఏమి చేయలేకపోలేడు, కానీ ఆయన కరుణామయుడు కనుక ఏం చేశాడు? అయ్యా, మనస్సేను గురించి మీరు పోయి మాట్లాడండి అని ఏమన్నాడు? తన ప్రవక్తలను పంపించాడు. మనస్సేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గలేదు. దైవజనులు పంపించాడు, దేవాది దేవుడు తన ప్రవక్తలను పంపించాడు, కానీ మనస్సే అతని జనులకు వర్తమానం పంపినను వారు చెవి యొగ్గలేదు. యెరూషలేము పట్టణంలో దేవుని కార్యాలు ఆగిపోయినాయి. ఏ కార్యాలు జరుగుతున్నాయి? యెరూషలేములో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు భయభీతులతో దుఃఖసాగరంలో ఏమి చేయాలని పరువుగా జీవిస్తున్నారు. శత్రురాజుల భయంతో కాదు, వాళ్ళు భయభీతులు ఉండేది. ఎవరు భయభీతులు ఉన్నారు? పరిపాలించే రాజు యొక్క కార్యాలను చూస్తూ భయభక్తులు చెందుతున్నారు. పరిపాలన చేసే రాజు సరిగా లేనప్పుడు, మరి ఇంట్లో పెద్దవాళ్ళు సరిగా లేనప్పుడు పిల్లలు ఏం చేస్తారండి? పెద్దలు భయపడతారు. అదేవిధంగా ఈ రాజైన మనస్సే పరిపాలనలో ప్రజలందరూ భయభీతులతో ఉన్నారు, సంతోషంగా లేరు ప్రియులారా. దేవుడు కోరుకున్న పట్టణం భయభీతులతో ఉంది. ఈ రాజు యొక్క మనస్సే కార్యాలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి భయభీతులతో ఉన్నట్టుగా చూస్తున్నారు. అంతే, శాంతి లేదంటున్నాడు, సమాధానం లేదంటున్నాడు, నెమ్మది లేదంటున్నాడు. ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు భయభీతులతో దుఃఖ సాగరంలో ఏమి చేయలేని వారుగా జీవిస్తున్నారు అని మనం చూస్తున్నాం. ఒక మాట గమనించండి, మనం ఆలోచన చేస్తే రెండవ రాజుల గ్రంథములో 21వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించండి. ఒక మాట అక్కడ రాయబడింది ప్రియులారా. 21:16 రెండవ రాజుల గ్రంథంలో 21:16 మనం చూస్తున్నాం. మరియు మనస్సే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపిన యెరూషలేము ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను అంటున్నాడు. ఇది ఇంకా పెద్ద బిరుదు, అన్నిటికంటే ఇది ఒక గొప్ప బిరుదు. ఎట్లా ఈ బిరుదుకు మనం ఏమని పేరు పెట్టుకున్నాం? పరిపాలన చేసే రాజు. ఆ రాజు శత్రువును చంపలేదు, శత్రువులు వచ్చి వీరిని చంపలేదు. ఎవరిని చంపుతున్నారు? రాజే పరిపాలించే రాజే అక్కడున్న ప్రజలను చంపుతున్నాడు. ఎంత ఘోరమైన పని చేస్తున్నాడో ఆలోచించేయని ప్రియులారా. పరిపాలించే నాయకుడు, పరిపాలించే రాజు
అక్కడ నుండి చూడండి ఏమంటున్నాడు, మరియు మనిషి యెహోవా దృష్టికి చెడునడత నడిచి యూదా వారిని పాపములో దింపిన యెరూషలేము ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా వలికించెను అని చూస్తారు. వీళ్ళరా ప్రజలనే చంపిన చెప్పండి, చంపిన మనస్సే రాజు తన పరిపాలన చేయవలసిన వారిని రాజైన మనస్సే మరి చంపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరికి చూసాం, రాజైన మనస్సే ఎంత ఘోరమైన కార్యాలు చేయుచున్నాడు. ప్రజలను పరిపాలించవలసిన రాజు ప్రజలను చంపించుతున్నాడు. ఎందుకు? తాను చేయుచున్న ఏ కార్యాలు వారు చేయనందున వారు రాజు మాట వినక రాజుకు వ్యతిరేకులుగా అయిన కారణం చేత ఈ రాతి గుండె స్వభావం కలిగిన మనస్సే ఎంత మాత్రం దయలేదు, కరుణ లేదు. అక్కడ ఎంతమందిని చంపినారో అది రాయబడలేదు, కానీ బహుగా రక్తము అంటే అక్కడ నుంచి అక్కడ ఉండే ఆ బజారంతా మొత్తం అంతా యెరూషలేము పట్టణం అంతా రక్తంతో నిండిపోయింది. అప్పుడు ఎంతమంది ఉంటారు అది లెక్క పెట్టేదానికి వీలు కాదు ప్రియుల. ఎందుకు వారిని చంపవలసి వచ్చిందంటే ఆయన చేసే కార్యాలకు వీరు విసిగిపోయిన తర్వాత ఇంకా మనం చచ్చినా పర్వాలేదు, ఎన్నాళ్ళ వరకు మనము ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది కానీ రాజులో మార్పు రాలేదు. కానీ మనం దేవుని స్తుతించాలి, ఎప్పుడు దేవుని కొనియాడాలి, దైవ మందిరంలో అక్కడ మందిరంలో ఎప్పుడు దీపాలు వెలగాలి, ఎప్పుడు ధూపపేటికలు వెలిగించాలి అనేటువంటి ఆశ కలిగిన వారు ఇంకా మనము చనిపోయినను పర్వాలేదు, ఆయన మనం చంపినా పర్వాలేదు అని చెప్పని వారు ఏం చేశారు? రాతి గుండె స్వభావం కలిగిన మనస్సే యెరూషలేము పట్టణములో ఏ కొన నుండి ఆ కొన వరకు నిరపరాధుల రక్తమును ఒలికించెను అని చూస్తున్నాం. ఈ నిరపరాధులు ఎవరంటే వ్యతిరేక్తము చేయలేదు రాజు మీద, రాజు చేసే కార్యాల మీద, అది దేవుని కార్యాల మీద వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. చనిపోయినా మంచిది, మనం లేకుండా పర్వాలేదు, దేవుని కార్యాలు లేకుండా ఎన్నాళ్ళు మనం ఉండాలా, ఈయన చేసే ఏ క్రియలను ఈయన చేసే వాటిని మనం పూజించాలనా, ఈ విగ్రహాలను పూజించాలనా, ఈ చెక్క విగ్రహాలను నిలబెట్టిన వాటిని మనం పూజించాలని ఆలోచన చేసి వారు ప్రాణాలను కూడా ఇచ్చేదానికి సిద్ధపడి వారు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వారిని చంపుతున్నాడు. కనికరము దయ లేనివాడు, రాతి గుండె కలిగిన వాడు. ఈ నిరపరాధులు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఇతడు జరిగిస్తున్న హీన కార్యాలను ఎదిరించి నిలిచిన వారే ఈ నిరపరాధులు. వీళ్ళు తప్పు చేయలేదు, అతిక్రమం చేయలేదు, అన్యాయం చేయలేదు. ఏ కార్యంలో అంటే దేవుని కార్యములో ఆయన చేయనందున ఆయన చెప్పినట్టు చేయకుండా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ప్రియుల. అందువల్ల వారి రక్తాన్ని ఒలికించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాట అనుకున్నప్పుడు మనసు కొంచెం ఇదవుతుంది. రాజు కదా ఏమి ఇది ఇంత క్రూరంగా ప్రవర్తించాడే అనేది మనసు కొంచెం బాధ కలుగుతుంది ప్రియులారా. ఇక్కడ చూడండి, ఈయన కార్యాలు రాజైన మనస్సేతో కొన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ మార్పు రాలేదు. కొన్ని సంవత్సరాలు జరిగింది కానీ మార్పు రాలేదు. ఇంకా ఎదురు చూశారు, మారుతాడు అని ఎదురు చూశారు, కానీ మార్పు రాలేదు. మార్పు రాని కారణం చేత వారు ఏం చేశారు? దేవుని కార్యాలు, ఆయన చేసే ఏ కార్యాలను అడ్డగించారు. నువ్వు చెప్పిన పని చేయము రాజా అన్నారు. అగ్నిగుండములో వేసేదానికి సిద్ధపడ్డారు. ఎవరు? అగ్నిగుండములో వేసేదానికి సిద్ధపడ్డారు. అగ్నిగుండముంత ముందు ఉంచారు, ఇంకా వేస్తామంటున్నారు. కానీ ఏమంటున్నారు? చనిపోయేదానికి కూడా మేము సిద్ధమే, కానీ రాజా నీవు నిలబెట్టించినటువంటి ఈ విగ్రహాన్ని మేము నమస్కరించము అంటున్నారు. ప్రియులారా, ఆ దేవుని కార్యాల కోసం వీళ్ళు
ప్రాణాలను ఇచ్చినట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ రాజు జరిగినప్పటికీ మార్పు లేదు అని, రాజులో మార్పు కారణం చేత రాని మార్పు దేవుని కార్యాలను జరగాలని రక్షించుకొని వారి ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. దేవుని పని నిమిత్తము నిలచి హతులైన వారి రక్తం యెరూషలేములో ఒలికించబడినది. నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు రాజైన మనస్సే. దేవుడైన యెహోవా యూదా రాజైన మనస్సే అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులకు అప్పజెప్పగా అని చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, దేవుడు కూడా ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. ఆయన కూడా ఓర్చుకున్నాడు. మార్పు కలుగుతుంది, మార్పు చెందుతారు, కానీ మనస్సులో మార్పు రాలేదు. దేవుడు ఏం చేశాడని మనం ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా యూదా రాజైన మనస్సేను అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులకు అప్పచెప్పగా వారు మనస్సేను ఇనుప గొలుసుతో బంధించి బబులోనుకు తీసుకొని పోయి బందీ గృహంలో ఉంచిరి అంటున్నాడు. ఏం జరిగింది? దేవుడు తీసుకున్న నిర్ణయానికి ఎవరైనా అడ్డుపడే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా అడ్డం వచ్చే వాళ్ళు ఉన్నారా? ఆయన మీదకి వచ్చి యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారా? ఆయన ప్రశ్నించేవారు ఉంటారా? గమనించండి దేవుని వాక్యం ప్రియులారా, దేవుడే జరిగించేటప్పుడు ఎవరు లేదు. మరి ఏం చేశాడు మనస్సేను ఏం చేశాడు? అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులతో అప్పచెప్పినగా వారు మనస్సేను ఇనప గొలుసులతో బంధించి బబులోను చేసుకొని పోయి బందీ గృహములో ఉంచిరి అని చూస్తున్నాం. యూదా రాజైన మనస్సే యెహోవా దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించిన దాని ఫలితము బబులోను చెరలో బందీగా ఉన్నాడు. అక్కడ వచ్చారు, వేరే రాజులు వచ్చి యుద్ధం చేయలేదు, యుద్ధం జరగగా ఓడిపోలేదు, కానీ ఏం జరిగింది? అక్కడ గొప్ప దైవకార్యం జరిగింది. ఏం జరిగింది? అక్కడ ఉండే రాజుకు సిబ్బంది ఉంటుంది కదా, సైన్యం ఉంటుంది కదా, అందరూ ఉంటారు కదా, ప్రజలు ఉంటారు కదా, రాజుగా ఉన్నాడు కదా ఆయన. రాజుగా ఉన్నవాని వాళ్ళు అష్షూరు వారు వచ్చి యుద్ధం చేయలేదు, వ్యతిరేకించలేదు, ఏం లేదు, ఊరికి ఆ గొలుసులు వేసుకొని తప్పిపోకుండా గొలుసులు వేసుకొని పట్టుకొని తీసుకుపోతున్నారు. ఆడొక పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అలా రాయించాడు. దాన్ని ఏ విధంగా మనం ఆలోచించాలనే కూడా దాన్ని ఆలోచన చేసేదానికి మన జ్ఞానము సరిపోదు. ఆ 11వ వచనములో దాగి ఉన్నటువంటి సత్యమైన మాటలు. అష్షూరు వారు వచ్చారు, ఆయన పట్టుకొని తీసుకొని పోతున్నారు అంతే. ఎవరే కానీ, సైన్యము కానీ, ప్రజలు కానీ, అక్కడ ఉన్నవారు కానీ, వారి బంధువులు కానీ, ఎవరే కానీ ఆ కార్యానికి అడ్డపడిన వారుగా లేరు ప్రియులారా. మరి యూదా రాజైన మనస్సే యెహోవా దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించేందున బబులోను చెర్ల నుండి బందీగా చేసుకొని పోతున్నారు అని చూస్తున్నాం. ఆ విషయాన్ని ముందుగానే 2వ రాజుల గ్రంథం 20:18 యెషయా ముందే తెలియజేశాడు. ఇలా జరుగుతుందని ముందే తెలియజేశాడు. అది జరిగినట్టుగా మనం చూస్తున్నాం ప్రియుల. గమనించండి, రాజైన మనస్సే క్రీస్తునందు 690వ సంవత్సరంలో రాజుగా నియమిపడ్డాడు. యూదా వారి మీద దాదాపుగా 50 సంవత్సరములప్పటికి పరిపాలన జరిగింది. ఆ కార్యం జరిగేటప్పటికి 50 సంవత్సరాలు 55లో 50 పోతే 5 సంవత్సరాలు మిగిలింది. 50 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేయవలసినటువంటి 55 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలలో ఈ కార్యం జరిగినట్టుగా మనం గమనించవచ్చు దేవుని వాక్యమును బట్టి ప్రియులారా. 690 సంవత్సరంలో రాజుగా నియమించబడ్డాడు. యూదా వారి మీద దాదాపుగా 50 సంవత్సరాల పరిపాలన చేశాడు. దేవునికి ఇష్టం లేని పరిపాలన చేశాడు. క్రీస్తు పూర్వం 647 సంవత్సరంలో బబులోను చెరలో బానిసగా ఉన్నాడు. 647 సంవత్సరములో బబులోనులో ఎక్కడున్నాడు? యూదారాజు, గొప్ప రాజు రాజైన హిజ్కియా కుమారుడు,
గొప్పవాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బబులోను దేశములో చెరలో బందీగృహములో ఉన్నాడు. బందీగృహంలో ఉన్నాడు. మనం చూస్తున్నాం ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 33వ అధ్యాయంలో 12, 13ను మనం ఆలోచన చేస్తే చూడండి, మనం చదువుకుంటే బాగుంటుంది. 33 33లో 12, 13 చూసుకొని చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు? ఎప్పుడైతే బబులోను చెరలో వేయబడ్డాడో, ఆ బబులోను చెరలో వేయబడిన తర్వాత నేను రాజును కాదనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? ఇంత గొప్ప స్థితిలో ఉన్న నన్ను అష్షూరు వారు ఏమేశారు? చేతలకు సంఖ్యలు తగిలిచ్చారు. మన మామూలుగా సంఖ్యలు ఎవరికి వేస్తారండి? లోక సంబంధంగా ఎవరికి వేస్తారు చెప్పండి, తెలిసింటే. సంఖ్యలు ఎవరు వేస్తారు చెప్పాలి. స్టూడెంట్స్ మన ఊరికి ఆలోచన చేస్తాం. ఈ గొప్ప పట్టణంలో, ఈ మన పులివెందుల పట్టణం గొప్ప పట్టణంలో ఒక గొప్ప నాయకుడుగా ఉంటాడండి. నాయకుడుగా ఉంటాడు, పేరు మోసినవాడు, గొప్పవాడు, ఊరినే శాసించగలిగిన వాడు ఉంటాడు. అంత గొప్పవానికి మరి ఆయన చేసిన కార్యాల వల్ల వచ్చి చేతులకు సంఖ్యలు వేసి తీసుకొని పోయేటప్పుడు ఎలా ఉంటుంది గమనించండి. ఇంక తర్వాత సంఖ్యలు వేసుకునేవాడు ఏమనుకుంటాడంటే ఇంత జరిగిన తర్వాత ఉండాలని కోరుకుంటాడా? ఇంకా వద్దు నాకు అంటాడు. ఇంకా ఈ ఊరు వద్దు, ఈ లోకం వద్దు, ఇది వద్దు, ఇంత జరిగిన తర్వాత నేను ఎందుకు ఉండాలంటాడు. కానీ సంఖ్యలు వేసేవాళ్ళు ఏమనుకుంటారండి? సంఖ్యలు వేసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇంత గొప్పవాని మేము సంఖ్యలు వేసుకొని బజారులో తీసుకొని పోతున్నామని వారు విరవీగుతారు కదా. కాబట్టి ఈ మనస్సుకి ఏం చేశారు? తప్పిపోకుండా సంఖ్యలు వేశారు. ఇత్తడి సంఖ్యలు వేసి తీసుకొని పోయి బబులోను చెరలో ఉంచారు. ఆ బబులోను చెరలో ఆయన మార్పు చెందాడండి. బబులోను చెరలో మార్పు చెందాడు. ఇంత గొప్పవానిగా ఉన్నవాని నన్ను అష్షూరు వారు నా పట్టణంలోనే నా సింహాసనం మీద నేను ఉన్నప్పుడే, నేను రాజుగా ఉన్నప్పుడే తీసుకొని వచ్చారే అని చెప్పని అప్పుడు దేవుడంటే ఆయనకు తెలిసి వచ్చింది. అప్పుడు దేవుడంటే, గమనించండి ప్రియులారా, గమనించండి దేవుని వాక్యం. అప్పుడు దేవుడంటే తెలిసి వచ్చింది ఆయనకు. ఏం తెలిసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, యూదా వారి మీద దాదాపుగా 50 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవునికి ఇష్టం లేని పరిపాలన అది. క్రీస్తు పూర్వం 647లో బబులోను చెరలో బానిసగా ఉన్నాడు. 12, 13 మనం చదివాం. అక్కడ బబులోను చెరలో ఏం జరిగింది? మనస్సే చెరలో ఉన్నాడు. దేవుడైన యెహోవా కొరకు, ఆయన దయ కొరకు బ్రతిమలాడుచున్నాడు. అప్పుడు తెలిసి వచ్చింది దేవుని యొక్క గొప్పతనము అప్పుడు తెలిసి వచ్చింది. అయ్యో, నా పూర్వీకులు యుద్ధం చేయకుండా దేవుడు యుద్ధం చేసి విడిపించాడు కదా. ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి కదా. అవన్నీ గుర్తొస్తున్నాయి ఆయనకు. ఇప్పుడు గుర్తొస్తున్నాయి. చెరలో ఉన్నప్పుడు ఆయనకు గుర్తొస్తున్నాయి. ఇంత గొప్ప దేవుని నేను దూరమేనా అని, ఇంత దయామైన కరుణకు నేను అర్హును కాకపోయినానని ఆయన పశ్చాత్తాపడుతున్నాడు ప్రియులారా. ఆ పశ్చాత్తాపము
మరి ఎంత పశ్చాత్తాపమో, మరి ఎంతగా కన్నీరు వలికించాడో, ఆ దీవారాత్రములు ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టాడో అది మనము ఆలోచన చేయవచ్చు. ఇక్కడ ఉన్నాడు, మనస్సే చెరలో ఉన్నాడు. దేవుడైన యెహోవా కొరకు ఆయన ఆ కొరకు బ్రతిమాలుచున్నాడు. తను తాను బహుగా తగ్గించుకున్నాడు, మొరపెట్టుచున్నాడు. అత్యంత కృపగల ప్రేమామయుడైన దేవుని కరుణ మనం ఆలోచన చేస్తే, అత్యంత దయామయుడైనటువంటి దేవుని కరుణ ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? క్రూరుడైనటువంటి ప్రజలను చంపినటువంటి వారికి దగ్గరికి దైవజనులు చెప్పినా కూడా వినకుండా దేవుని కార్యాలు జరిగించిన వానికి, ఎంతో దూరస్తులుగా జీవించిన వానికి కృపగల దేవుడు ఆయన కరుణిస్తున్నాడు. ఆయన కరుణిస్తున్నాడు. శిక్ష వేయలేదు. ఆయన ద్వారా కానీ, అశూరి వారి ద్వారా కానీ, మరి ఎవరి ద్వారా కానీ ఆ శిక్ష మనస్సేకి విధింపబడలేదు. ప్రియులారా, అని విడిపిస్తున్నాడు. గమనించండి, మనస్సే విన్నపాలు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత మనస్సే యెహోవా దేవుడు ఉన్నాడని తెలుసుకొనెను. యెహోవా దేవుడై ఉన్నాడని 18వ వచనంలో ఆ చివరి భాగంలో గమనించని చదువుతా చూడండి. ఆయనకు మురళిగా ఆయన అతని విన్నపాలను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా ఏమైనాడు? యెహోవా ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. అప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు అప్పుడు తెరవబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఉన్నవాడుగా తెలుసుకొని చూస్తున్నాం. యెషయా గ్రంథం 66:2 వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వారిని నేను దూషించుచున్నానని వ్రాయబడింది. యెషయా గ్రంథం 66:2లో ఈ మాట ఉంది. ప్రియులారా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వారిని నేను దూషించుచున్నాను అని వ్రాయబడిన వాక్యం. ప్రియులారా, గమనించండి దేవుని మాటలు. యెషయా గ్రంథం 55:7 అన్నాడు చివరిలో, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించుచు అని చూస్తున్నాం. మనస్సే పశ్చాత్తాపం చాలా ఆలస్యంగా వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ పశ్చాత్తాపం అతనికి రాజ్య పరిపాలన చివరి దశలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయంలో 14 నుంచి 17 వరకు మనం ఆలోచన చేస్తే, యూదా రాజన మనస్సే దేవుని కృప ద్వారా పరిపాలన కొనసాగుతున్నది. పశ్చాత్తాపం ద్వారా ఈ పశ్చాత్తాపం నిజమైనదని చూపాలంటే ఏం చేయాలి? పశ్చాత్తాపం పొందాము. పశ్చాత్తాపం పొందిన తర్వాత మనం చేయాల్సిన పని మనగొట్టుంది. అందరం పశ్చాత్తాపం చెందుతాం. పొరపాటుగా మాట వదిలినప్పుడు, పొరపాటుగా ఏదైనా చేయరాని చేసినప్పుడు, ఎవరినైనా దూషించినప్పుడు, మన కార్యాలు ఏవైనా దేవునికి వ్యతిరేక్తంగా ఉండేది చేసినప్పుడు పశ్చాత్తాపడతాం. కానీ పశ్చాత్తాపము కన్నీటితో, ఆ ప్రార్థనతో, కన్నీళ్ళతో మాత్రమే సరిపోప్రియులారా. ఏముండాలి? పశ్చాత్తాపం నొందిన తర్వాత ఏముండాలి అని ఆలోచన చేస్తే, ఆ ప్రార్థన కన్నీళ్ళు మాత్రం సరిపోవు. కానీ అంతకుముందు చేసిన చెడుగును మార్చివేసే ప్రయత్నం ఉండాలి, జరిగించి వాటికి దూరముగా ఉండాలి. దేవుడు ఇష్టపడే కార్యములు చేయాలి. వాటిని తిరిగి మళ్ళా పునరుత్థానం కాకూడదు ప్రియులారా. వాటికి పులి స్టాప్ పెట్టాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం ఉంది, ఆ క్షమించమని దేవుని ఎప్పుడైతే మనం వేడుకుంటామో అప్పుడు కన్నీటి పెడతాం, కానీ ప్రార్థన చేస్తాము. కానీ అంతటితో సరిపోదు ప్రియులారా. వాటిని మళ్ళీ మనము ఆలోచన చేయకుండా వాటిని మళ్ళీ దగ్గర రానియకూడదు. దగ్గరకు వస్తే ఆ పశ్చాత్తాపం చేసి కూడా ఉపయోగం లేదు ప్రియులారా అని ఉంటున్నాడు. యూదారాజు మనస్సే మీద దేవుని ప్రేమ చూడండి. మనస్సే దేవుని దృష్టికి చెడుతనం జరిగించాడు. యూదా వారిని అక్రమంగా ప్రవర్తించడం చేశాడు. ప్రేమగల దేవుడు ప్రవక్తలను పంపిన వారి మాటలు తోసివేశాడు. నీతిమంతుల రక్తం ఒలికించాడు.
భక్తులను మనస్సే వధించినను ప్రేమగల దేవుడు అతని తీసివేయక శ్రమలో పెట్టి రక్షించెను అని చూస్తున్నాం. ఇన్ని కార్యాలు చేసినప్పటికీ జరిగించినప్పటికీ మనస్సేను దేవుడు ముట్టుకొనలేదు. కానీ ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కృప ఆయన బుద్ధి ఉంచి ఆయన వేరే రాజ్యములో, శత్రు రాజ్యములో ఉన్నటువంటి ఆ బబులోని చెరలో ఉన్నటువంటి వాడిని తీసుకొని వచ్చాడు. అక్కడ కూడా 12, 13 వచనాలు కూడా గొప్ప 11 నుంచి 11, 12, 13 మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు ఆలోచన చేయండి, మీకేమైనా సమాధానం దొరుకుతుందో ఆలోచన చేయండి. 11, 12, 13లో అంత గొప్ప క్రియలు జరిగాయి. దాని ఎక్కడ ఎతకలనే నాకైతే దొరకలేదు. దేవుడు నాకు ఇవ్వలేదు. దాని గురించి వివరణ దేవుని అడిగాను, కానీ ఆ మర్మమైన సత్యాలను అది దేవుడు నాకు చూపించలేదు. ప్రియులారా, 11, 12, 13 వచనాలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 33లో 11, 12, 13 వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటలు. అక్కడ చెరగ తీసుకుపోయిన సంగతి, చెరగపోయిన సందర్భము, అక్కడ జరిగిన సందర్భము, ఆయన తీసుకుని వచ్చి మళ్ళా రాజుగా యూదా మీద ఆయన సింహాసనము ఆయనకి ఇవ్వడము, ఆయన మర్మమైన సత్యాలుగా ఉన్నట్టు మనం ఆలోచన చేస్తున్నాం. మనం ఆలోచన చేస్తే యూదా రాజైన మనస్సే మీద దేవుని ప్రేమ చూడండి, మనస్సే చేతులను జరిగించాడు. ఈ ఎన్ని చెడు కార్యాలు చేసినప్పటికీ యూదారాజు పరిపాలించే రాజు నుండి పిలిపించిన వాడు. కొద్దిగా ఆలోచన చేద్దాం. యెషయా ఇక్కడ ఏమన్నాడు? ప్రేమగల దేవుడు అతను తీసుకుని వచ్చా, మనస్సే భక్తులను మనస్సే వధించినను అంటున్నాడు. ఎవరు భక్తులు? ఆ భక్తుడు ఎవరు? దైవ గ్రంథంలో ఉన్నాడు. ఆ భక్తుడు గొప్ప భక్తుడు, దేవుని చేత వాడబడిన భక్తుడు, దేవుని కార్యాలు జరిగించిన వాడు. మరి దేవుని కార్యాల కొరకే అయినా బలైనట్టుగా మనం చూస్తున్నాం. ప్రియుల దైవ భక్తుని కూడా మనస్సే చంపించాడు. మనం ఆలోచన చేస్తే ఆ భక్తుడు అయినా ప్రవక్త అయిన యెషయాను గురించి ఆలోచన చేయండి, చూద్దాం. యూదా పరిపాలించే రాజులను నడిపించిన వాడు. కొద్దిగా ఆలోచన చేద్దాం. యెషయా ప్రవక్త దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. ఈ ప్రవక్త యూదా రాజు అయిన ఉజ్జియా పరిపాలనలోను, యోతాము పరిపాలనలోను, అహాజు పరిపాలనలోను, హిజ్కియా పరిపాలనలోను వారితో కూడా ఉండి వారిని నడిపించిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఉజ్జియా పరిపాలనలో 2 సంవత్సరాలు ఆయన ప్రవక్త అయినటువంటి యెషయా ఉన్నాడు. మరి రెండవ వాడు మనం ఆలోచన చేస్తే యోతాము పరిపాలన 16 సంవత్సరాల్లో ఆయనతో ఉన్నాడు. అహాజు రాజు 16 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు. హిజ్కియా పరిపాలనలో ఆయనతో కూడా 29 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. మొత్తం 63 సంవత్సరాలు ఆ రాజుల మధ్యలో ఉండి దేవుని కార్యాలు జరిగించిన వాడుగా ఉన్నాడు. ఎవరైనా యెషయా ఉండి వారిని నడిపించాడు. 63 సంవత్సరాల వారితో కలిసి ఉన్నాడు. యెషయా 90 సంవత్సరములు కలిగిన వృద్ధుడుగా ఉండగా, యెషయా 90 సంవత్సరములలో ఆయన వయసు 90 సంవత్సరాల్లో ఉండగా మనస్సే 2 చెక్కల మధ్యలో ప్రవక్తను పెట్టి 2 చెక్కలను పెట్టి కట్టి నెత్తి మీద రంపం పెట్టి కోసుకుంటూ వచ్చి ఆయన శరీరమును 2 భాగములుగా చేయించిన వాడుగా మనస్సే ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11:37లో ఒక మాట రాయబడి, రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి అని వ్రాయబడింది. కోయబడిన వారిలో యెషయా ఉన్నాడని పండితులు చెప్పుతున్నారు.
తర్వాత మనం ఆలోచన చేస్తే చూస్తే పండితులు చెప్తున్నారు, రాజైన మనస్సే పశ్చాత్తాపంతో పరిపాలించడం ద్వారా పొందిన మేలులు గమనించండి చేస్తున్నాం. ఇది దేవుని వాగ్దానం. ఇది ఎలా వచ్చింది? ఎందుకు ఆయన విడిపించబడ్డాడు అంటే, నా మటుకు నాకు దేవుడిచ్చిన తలంపు, జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవునికి ఇష్టడుగా ఉండి దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించినప్పుడు కొన్ని వాటిని అక్కడ రాజైన సొలొమోను దేవుని సన్నిధిలో కొన్ని దేవుని ద్వారా పొందుకున్నాడు. ఆ పరలోకములు ఉండే దేవుడు ఒక మానవునికి దేవుడు కొన్ని ఇచ్చాడు, కొంత వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎక్కడ మనకు కనపడుతుందంటే, మొదటి రాజు గ్రంథంలో 8వ అధ్యాయం 46 నుంచి 50 వచనాల వరకు మనం చదివితే, ఆ చెరలో అష్షూరు రాజు బబులోను చెరలో ఉండి ఆ పరిపాలన ఉండి అక్కడ చెరలో వేయబడ్డాడు, బందీగా ఉన్నాడు కదా. మరి ఆయన ఎక్కడ నుంచి ప్రార్థించాడు? బబులోను దేశములో చెరలోంచి ప్రార్థించాడు కదా. కానీ 7 విషయాలను అజ్ఞానైన సొలొమోను జరగబోయే వాటిని గమనించి దేవుని దగ్గర కొన్ని మాటలు తీసుకున్నాడు. ఏమన్నాడు? మొదటిగా ఏమన్నాడు? నీకు ఏమి కావాలని కోరుకుంటే ఏమన్నాడండి తెలుసా? జ్ఞాపకం ఉందా? మీకు ఉందా? ఏమి చెప్పాడమ్మా? ఏమని కోరాడు? ఏమని అడిగాడు అని ఆలోచన చేస్తే, నీకు ఏమి కావాలో చెప్పు, నీకు ఏమైనా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని దేవాది దేవుడు తెలియజేస్తే ఆయన అంటున్నాడు, జ్ఞానైన సొలొమోను, ఇంత సైన్యాన్ని, ఇంత ఇంత జనాంగానే నాకు ఇచ్చావు, వారిని పరిపాలన చక్కగా చేయుటకు, న్యాయమైన పరిపాలన చేయుటకు, నీకు ఇష్టపూర్వకం జరిగించేదానికి నాకు ఏం కావాలన్నాడండి? ఏం కావాలన్నాడు? జ్ఞానం కావాలన్నాడు. ఆ సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది. 7 విషయాలను అక్కడ సొలొమోను గారు, ఆ జ్ఞానైన సొలొమోను, అంత జ్ఞాని మరి ఎవరు లేరు, కానీ ఆయన దేవుని ద్వారా పొందినది. అందుకే ఈ చెరసాలలో ఉన్నటువంటి మనస్సే ప్రార్థన సంబంధించింది అదేనని నేను అనుకుంటున్నాను. ఆ విషయం అనుకుంటున్నాను. అక్కడ వ్రాయబడింది, శత్రు రాజ్యములో ఉండి అక్కడ బందీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నువ్వు వారిని విడిపించు అని, అది కూడా ఆయన అన్నాడు. రాసి పెట్టుకోండి. మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 46-50 వచనంలో ఆ మాట కనపడుతుంది. జ్ఞాని అయిన సొలొమోను దేవుడైన యెహోవాతో విజ్ఞాపనను గమనించాలి. ఈ కారణము చేత మనుష్య విడిపించబడి యెరూషలేములో తాను చేసిన హేయ కృత్యాలను తీసివేసి దేవుని మందిరములో దేవుని క్రియలను జరిగిస్తున్నాడు. ఏమైనా వాటన్నిటి తీసివేశాడు. క్రమపరుచుకున్న యూదారాజు అయిన మనస్సే, క్రమపరుచుకున్న యూదా రాజు. ఇక్కడ మనకు ఆయనకు సర్టిఫికెట్ దొరుకుతుందండి, మంచి రాజు అని మనము ఆలోచించే. యెరూషలేములో ఆగి ఉన్న పనులను చేయించాడు. యెహోవా బలిపీఠను బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞయిస్తున్నాడు. అప్పుడు యూదా ప్రజలు ఎలా ఉంటారండి? ఎంత సంతోషభరితులవుతారు, ఎంత ఆనందిస్తారు. ఆలోచన అండి, మనసులోకి తెచ్చుకుంటే అర్థమవుతుంది. ఆ జరిగిన సందర్భాన్ని మనం ధ్యానించేటప్పుడు కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దాన్ని ఆలోచన చేసుకుంటే వాళ్ళు ఎంత సంతోషపడి ఉంటారు, ఆ చెడు కార్యాలు జరిగేటప్పుడు ఎంత బాధపడి ఉంటారు. ఆ రక్తం ఒలికించేటప్పుడు వెనక్కి పరిగెత్తలేదు ఎవరు. నేను ముందు అని ముందుకు పోయినారంట. అందరం చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాం, కానీ నువ్వు మాత్రం ఇవి మానుకో అనే విధంగా ఉంటే నేను మానుకునే ప్రసక్తి లేదని శిరచ్ఛేదం చేయించుకుంటూ పోయాడు. అక్కడంతా యెరూషలేము పట్టణం అంతా రక్తం.
ఆ రక్తము నిరపరాధుల రక్తమని దైవ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, నిరపరాధుల రక్తం అని అక్కడ రాయబడింది. గమనించండి దేవుని వాక్యం. దేవుని పట్ల దేవుని జరుగుతున్నాయి. యూదా ప్రజలు దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల విధేయత గలవారై రాజాజ్ఞ ప్రకారం దేవుడైన యెహోవాను సేవిస్తూ ఎంతో సంతోషభరితులైరే అంటున్నారు. ఇప్పుడు రాజమాట వింటున్నారు, భరితులైరేను కొనసాగుతున్నారు. ఈయన మనస్సే రాజు పరిపాలనలో చివరి దశలో ఆయన గుణపడిన తర్వాత 5 సంవత్సరములు ఆనందంతో గడిపినట్టు చూస్తున్నాం. యెరూషలేము పట్టణం ఆయన 5 సంవత్సరాలు 50 సంవత్సరాలలో ఆయన చెరగ వెళ్ళాడు. పశ్చాత్తాపం నొందాడు. దేవుని కరుణకు దయకు పాత్రుడయ్యాడు. దేవుని పాత్రకు ఆయన కారకుడయ్యాడు. అందువల్ల ఆయన వచ్చిన తర్వాత దేవుని కార్యాలను జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని కార్యాలు సంపూర్తిగా జరిగించలేదు, కానీ ఆయనకు వీలున్న కాడికి మొత్తం అంతా కొన్ని తీయించేసి అక్కడ ఉన్నటువంటి వారిని దేవుని కార్యాలు జరిగించాలని వరకు తెలియజేస్తున్నాడు. దేవుడైన యెహోవాను సేవిస్తూ సంతోషభరితులైన కొనసాగుతున్నారు. ఈ మనస్సే రాజు పరిపాలనలో చివరి దశలో ఆయన గుణపడిన తర్వాత 5 సంవత్సరములు ఆనందంతో గడిపినట్టు చూస్తున్నాం. 33వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించండి. 33వ అధ్యాయం 20వ వచనములో యూదా రాజైన మనస్సే ఏమయ్యాడు? క్రీస్తు పూర్వం 642 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 642 సంవత్సరంలో తన పితరులతో కూడా నిద్రించి తన నగరందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను అని మనం చూస్తున్నాము. మనస్సే 55 సంవత్సరాల పరిపాలనలో 50 సంవత్సరాలు చాలా దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. దేవుడు అప్పుడప్పుడు కూడా దేవుడు మనకు కనువిప్పు కలిగేదానికి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో దేవుడు మనకు తెలియజేస్తాడు. ఈ మార్గం పోవద్దంటాడు, ఈ పని చేయొద్దంటాడు, ఇలా మాట్లాడకూడదంటాడు. అయినా కూడా మనం స్వతంత్రించి కొన్ని చేస్తుంటాం, కానీ వాటికి దూరం కావాలి. వాటికి దేవుని పిల్లలు దూరముగా ఉండాలి. ఉన్నప్పుడే ఆ దేవుని పిల్లల యొక్క దేవుని పిల్లలని ముద్ర వేయబడుతుంది. దేవుని కార్యాల పట్ల, సంఘము పట్ల, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి సంఘానికి వచ్చేటప్పుడు మన ప్రార్థనలో సంఘాన్ని అంత ఇది కుటుంబం. ఈ కుటుంబాన్ని గురించి అనునిత్యం ప్రతి ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే దేవునికి మనం ఒప్పు చెప్తూ ఉంటామో మనకు దేవుని కంచె ఉంటుంది. ఆయన గుప్పిట్లో మనం ఉంటాం. ఆయన గుప్పిట్లో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కంచె మన చుట్టూ ఉన్నప్పుడు భయపడవలసిన పని లేదు. విశ్వాసులు దేవుని పిల్లలు ఏ విషయంలో భయము కానీ వాటికి మనము లొంగకూడదు. ఎంతున్నా కూడా మోకాలు ఉంచాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఇచ్చే దేవుని అడగాలి, జరిగించే దేవుని అడగాలి, నడిపించే దేవుని అడగాలి. అంతేకాని మన యొక్క హృదయం ఎలా ఉండాలంటే అలా ఉన్నప్పుడే దేవుని కార్యాలలో మనం ముందుకు పోతామని దైవ గ్రంథము విశ్వాసులైన మనకు తెలియజేస్తున్నాడు. మరి యెరూషలేము పట్టణంలో ఆ హేయమైనవి పూర్తిగా తొలగిపోలేదు. 14 రాజు చిన్నదే కానీ సమయం అయిపోయింది. దేవుడు తన వర్తమానమును దీవించుగాక.